న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బైన్సాపట్నంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఈరోజు విద్యార్థులు వరలక్ష్మి వ్రతం మరియు ముందస్తు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. మరియు సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యార్థులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి భార్య వరలక్ష్మి దేవత, వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ముఖ్యంగా స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా మంచి భర్త, పితృలు కలగాలని వరలక్ష్మి దేవిని ప్రార్థిస్తారు. వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ ఇంకెన్నో లభిస్తాయని పూర్వం హరదా దేశంలో ఉండిన నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె వరలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేది. ఒకరోజు రాత్రి ఆమె కళలో వచ్చి, నేను వరలక్ష్మీదేవిని, నన్ను శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని నన్ను పూజిస్తే ఈ కోరికలు నెరవేరుతాయని చెప్పింది. ఈ కళను ఆమె చుట్టుపక్కల వారితో, ఇంట్లో వాళ్ళతో చెప్పింది. అప్పటి నుండి వాళ్ళు ఆ శుక్రవారం రోజు పూజ నిర్వహించారు. ఆ పూజ ఫలితంగా తమ కోరికలు నెరవేరాయి. అందుకే అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి